మీరు ఎప్పుడైనా నోటికి రుచిగా డిఫరెంట్గా తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి. మీల్ మేకర్తో జ్యూసీగా ఫ్రై చేసి చూడండి. టేస్ట్ కూడా నాన్ వెజ్ ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను 150 గ్రామ్స్ వరకు మీల్ మేకర్ తీసుకున్నానండి. ఆ తర్వాత స్టవ్ పైన గిన్నెలో వాటర్ పెట్టుకొని వాటర్ మరిగిన తర్వాత ఈ మిల్ మేకర్ని వేసి 10 నిమిషాలు ఉంచండి. ఇవి సాఫ్ట్గా అయిన తర్వాత వాటర్ మొత్తం పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత స్టవ్ పైన మరొక పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఈ వాటర్ లేకుండా పిండిన మిల్ మేకర్ని వేసి ఫ్రై చేయండి. ఇక్కడ ఆయిల్ అనేది చాలా తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం ఎంత ఆయిల్ వేసినా మిల్ మేకర్ పీల్చేసుకుంటుంది. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి. ఆ తర్వాత వీటిని మరొక ప్లేట్లోకి సపరేట్గా తీసుకుని అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసి 4 ఉల్లిపాయలను నిలువుగా చీరుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. తరువాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. తరువాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం వేసి వీటిని మంచిగా ఫ్రై చేయండి. ఈ పౌడర్లన్నీ ఉల్లిపాయకి కోటింగ్ లాగా మంచిగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఒక 2 టమోటాలను తీసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేయండి. ఆ తర్వాత ఈ టమాటాలను కూడా ఉల్లిపాయ గ్రేవీలో వేయండి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే ఇది మంచి గ్రేవీలా తయారవుతుంది. దీనిలో మనం ముందుగా తయారు చేసుకున్న మిల్ మేకర్ని కూడా వేసి మరొక్కసారి ఫ్రై చేయండి. మిల్ మేకర్ గ్రేవీలో ఉన్న వాటర్ మొత్తం పీల్చేసుకుంటుంది. కర్రీ ఇలా దగ్గరికి వస్తుంది. మీరు మరొక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. అప్పుడు మనకి ఫ్రై అనేది ఇంకా దగ్గరగా అవుతుంది. ఈ మిల్ మేకర్ ఫ్రై రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. మనం పప్పు, సాంబార్లో కూడా సైడ్ డిష్ కింద యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.